మీరంతా అనుకుంటున్నారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజే వెనుకబడిపోయారు, ఇక అక్కడి నుండి కోలుకునే ఛాన్స్ లేనే లేదు, అందుకే ఓడిపోయారు అని. కానీ ఫస్ట్ డే వెనుకబడ్డా ఎంత వెనుకబడ్డామన్నది కూడా చాలా ఇంపార్టెంటే. అయితే ఆ మ్యాచ్ లో 160 పరుగుల వరకు వెనుకబడ్డాం. ఇలాంటి పిచ్ లో అది చాలా ఎక్కువే. కానీ మేము ఫస్ట్ ఇన్నింగ్ లో చేసిన స్కోర్ చూస్తే నాకు తెలిసి అది మంచి స్కోరే. 245 పరుగులు అలాంటి పిచ్ లో చిన్న స్కోర్ ఏం కాదు. కాకపోతే వాళ్ళు నెలకొల్పిన పార్ట్నర్షిప్ వల్ల ఏర్పడింది అసలు ప్రాబ్లం. ఆ భాగస్వామ్యం ఏర్పడుతున్నప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటంటే వీలైనంత త్వరగా ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టాలి అని. బట్ అన్ఫార్చునేట్లీ మేము అలా చేయలేకపోయాం. ఉంటాయి, ఇలాంటి రోజులు కూడా ఉంటాయి. అలా అని దాన్ని నేను సాకుగా చెప్పట్లేదు. పరిస్థితి ఎలా ఉన్నా అందులో నుంచి ఎలా బయటపడాలన్న మార్గాన్ని మనం వెతుక్కోవాలి. ఆల్రెడీ వెనుకబడినప్పుడు బ్యాటింగ్ అయితే బాగా చేయాలి. ఇక్కడ ఆడడం ఛాలెంజింగే, కానీ బ్యాటర్స్ తమ స్ట్రెంగ్త్ ని చూపించాల్సి ఉంటుంది. మేమింతకు ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ లాంటి టూర్స్ కి వెళ్ళినప్పుడు చాలా సార్లు మ్యాచ్ లో వెనుకబడిపోయాం. కానీ అలాంటి టైంలో మెంటల్ స్ట్రెంగ్త్ చూపించి ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చి మ్యాచ్లు గెలిచాం. ఆస్ట్రేలియాలో కూడా గబ్బాలో టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్ లో మేము చాలా వెనుకబడ్డాం. బట్ రికవరీ అయ్యి మ్యాచ్ కూడా గెలిచాం. ఇది పూర్తిగా ప్రతి ఇండివిజువల్ ప్లేయర్ కి సంబంధించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి స్ట్రెంగ్త్ ఏంటో చూపించాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా అందరితో అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి, ఏం చేయకూడదో మాట్లాడాం అని అన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. మరి రోహిత్ సేన ఫస్ట్ మ్యాచ్ లో నుండి గుణపాఠాలు నేర్చుకొని సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్ ని సమం చేస్తారా? కామెంట్ చేయండి. రోహిత్ ఇంటర్వ్యూ తెలుగులో విన్నందుకు ప్లీజ్ వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మరవకండి. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం కూడా ఓకేనా? మరవద్దు, అస్సలు మర్చిపోవద్దు.